ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా, మన సంక్రాంతి ఫెస్టివల్ లో మా ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మేము తినే ఆహార పదార్థాలు ఏంటి, మా ట్రైబల్ కి సంబంధించిన కొన్ని ఆచార అలవాట్లు ప్రతిదీ కూడా ఈ సంక్రాంతిలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది నేనైతే మీకు చూపిస్తాను. అన్నిటికన్నా ఫస్ట్ ఈ కుక్కపిల్ల చాలా క్యూట్ గా ఉంది కదా, చూడండి. దీనికి ఒక మంచి పేరు పెడతాము. నాలుగు బయటకు తీసింది, ఎంత క్యూట్ ఉందో. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాతో పాటు వచ్చేసేయండి. సో ఇప్పుడైతే మనం పిండి వంటల దగ్గరికి వెళ్దాం. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా టైం 6 అవుతుంది, కనిపిస్తుంది కదా. సో మీరు నాతో పాటు వచ్చేయండి. మేము ఇప్పుడు ఏ వంటలు వండుకుంటున్నాం అన్ని కూడా చూపిస్తాను. ప్రీతి, సో నాతో వచ్చేయండి. ఇక్కడ మీకు ఇందులో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అరిసెలే. ప్రెసెంట్ మేము మా అత్తయ్య వాళ్ళు వండినవి మీకు కనిపిస్తున్నాయి కదా, వేడిగా ఉన్నాయి. ఇదే అరిసెల పిండి ప్రస్తుతం మా అత్త చేస్తున్నారు. మీకు దగ్గర నుండి చూపిస్తాను, కనిపిస్తుంది. ఇలా చూపించత్తా. మనము ఈ పిండికి ఏటెట్ కావాలత్త? బెల్లం పాకం తీసుకొని తడి బియ్యం అందులో వేసుకొని ముద్దగా కలుపుకొని అందులో నువ్వులు వేసుకొని కొబ్బరి కూర వేసుకొని నెయ్యి వేసుకొని అరిసెలు వేస్తున్నాను. దీన్నే మేము అరిసెలు అంటాము. మీ ప్రాంతాల్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. వీటికి ఎలా ఏటేటి కావాలో అయితే మా అత్తయ్య చెప్పారు కదా. ఇవి తినడానికి అయితే చాలా బాగుంటది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సంక్రాంతికి ఇవి అయితే ముఖ్యంగా వండుతారు. జంతికలు, పువ్వులు, ఇంకా రకరకాలు వండుతారు. నేను వాటిని కూడా రాబోయే వీడియోలో పెడతాను. సో మీరు అస్సలు మిస్ కాకండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో మీరు ఒకసారి చూడండి. దగ్గర నుండి చూపి టేస్ట్ గా ఉంటుంది. ఇలా అనేసి ఇలా వేయాల పాకం ముద్ద. అది ముద్ద మొత్తం మన రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి ఖచ్చితంగా అరిసెలు, పువ్వులు, జంతికలు చేస్తాం. వాళ్ళు తెలిసినట్టు వాళ్ళు చేసుకుంటాం. పొంగడాలు. నేనైతే దీనిలో నువ్వులు వేసాను, కొబ్బరి కూర వేసాను, తర్వాత నెయ్యి వేసాను. ఇవన్నీ వేయకుండా కూడా కొంతమంది చేస్తారు. ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ వస్తాయి. ఇది ఇదే మంచి అరిసెలు ఒత్తేది. ఇగో అరిసెలు వత్తేది. ఇందులో ఆయిల్ పడుతుంది కదా, అరిసెలు ఆయిల్ లో వేసినప్పటికి దీని మీద అరిసెట్టి ఇలా నొక్కడమే.
రేపు మనం టైం ఉంటే ఇలా చూస్తున్నారు కదా, మరిన్ని ఇలాంటి ట్రైబల్ వీడియోల కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాదు, ఇది ఒకటే, అదే ఈ అరిసెలను ఒకటే వండారు. ఇంకా పొంగడాలు, జంతికలు, పువ్వులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను వీడియోలో పెడతాను. ఒకటే వీడియో లెంతీ అయిపోద్ది కదా. సో ఇలాంటి మరిన్ని ట్రైబల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.